రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీలో చర్చకు రాకపోతే ప్రజలను అవమానించినట్లేనని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నాయకులకు మీడియా సాక్షిగా తెలిపారు. అందరికీ నమస్కారాలు. రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 16వ శాసనసభ 5వ సమావేశం రేపు ప్రారంభం అవుతా ఉంది. సాధారణంగా శాసనసభ్యుల విధులు బాధ్యతల్లో శాసన వ్యవస్థను గౌరవించడం, శాసనసభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం, రాష్ట్ర ప్రగతి కోసం జరుగుతున్న చర్చల్లో పాలు పంచుకోవడం, ప్రజల బాగోగుల గురించి మాట్లాడడం, శాసనాలు రూపకల్పనలో తగిన సలహాలు సూచనలు ఇవ్వడం, ఇవి శాసనసభ్యుడికి ఉన్న ప్రాథమిక బాధ్యతలు. ఇప్పటికే 4 సమావేశాలకు డుమ్మా కొట్టింది వైసీపీ శాసనసభాపక్షం. మొక్కుబడిగా గవర్నర్ గారి ప్రసంగం రోజు రావడం, వీలైతే పేపర్లు చించేయడం, విసిరి కొట్టడం, సభ నుంచి వెళ్ళిపోవడం, ఇది వీళ్ళ తీరు. ఎన్నో ఆశలతో, ఎన్నెన్నో ఆకాంక్షలతో వేలాది మంది ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చేయాల్సిన పనేనా ఇదని నేను అడుగుతా ఉన్నా వైసీపీ శాసనసభ్యులకు, ఆ శాసనసభాపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి. మీరు ఈ 19 నెలల కాలంలో చట్టసభలో సభ్యుడిగా నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతను నెరవేర్చారా? అట్లా నెరవేర్చనప్పుడు శాసనసభ్యులుగా కొనసాగే నైతిక అర్హత మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. సభకు రాని శాసనసభ్యులు తొలి రోజు నుంచినే చర్చల్లో పాలు పంచుకొని సభ్యులు వాళ్ళ నియోజకవర్గ సమస్యలను ఏనాడు సభలో ప్రస్తావించని ఎమ్మెల్యేలు, అనేక చట్టాలు రూపకల్పన జరుగుతున్నా వాటి విషయాల్లో ఎప్పుడూ చర్చించని శాసనసభ్యులు శాసనసభకు సభ్యులుగా